హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు తలకాయ కర్రీ అండి. తలకాయ అంటే గోట్ హెడ్ కర్రీ. చాలామంది తలకాయ తినరు, ఎందుకంటే అది ఒకలాంటి స్మెల్ వస్తుందని చెప్పి చాలామంది తినరండి. కానీ ఎటువంటి స్మెల్ రాకుండా సూపర్ టేస్ట్గా అందరూ తినే విధంగా ఈరోజు అయితే నేను తలకాయ కొన్నైతే మీకు నేను చేసి చూపిస్తానండి. ఒక్కసారి దానికి ఏం కావాలో చూడండి. ఇదిగో దీంట్లో ప్లేట్లో ఉన్నాయని మీరు ఒకసారి చూసుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, అల్లము, ఎల్లుల్లిపాయ, ధనియాల పొడి, గసగసాలు. ధనియాల పొడి, గసగసాలు ఇంపార్టెంట్గా అయితే ఉండాలండి. అల్లం, వెల్లుల్లిపాయ ఉండాలండి. కరివేపాకు, ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ అని మీరు చూసారు కదా. అవన్నీ కావాలంటే తలకాయ చూసారా ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేశానండి. చాలా శుభ్రంగా అయితే నేను క్లీన్ చేసుకున్నాను. దాన్ని నిమ్మకాయ పిండి క్లీన్ చేశానండి. నిమ్మకాయ పిండి చక్కగా ఉప్పేసి ఒక 5-6 సార్లు క్లీన్ చేశాను. దాంట్లో ఏమీ డస్ట్ కానీ ఏం లేకుండా కత్తి పెట్టి ఏమైనా బ్లాక్ ఇవి ఉంటే తీసేసి చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో మెథడ్ కూడా ఉంది కదా, దాన్ని కూడా పక్కన అయితే పెట్టాను. ఇప్పుడైతే మనం తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకుందాం అండి. కంపల్సరీ ఒక కుక్కర్ అయితే ఉండాలండి. కుక్కర్లో లేనిది మీకు ఈ తలకాయ అనేది ఉడకటం చాలా కష్టం. చూసారు కదా. ఇప్పుడు తలకాయ తీసుకున్నారా, మెదడు వేయమాకండి. మెదడు వేసి మీరు ఉడకబెట్టారంటే మెదడు చిదురు అయిపోతుంది. దాన్ని వేయడానికి టైం ఉంది. ఇప్పుడైతే ఉట్టి తలకాయని తీసుకోండి, ముక్కల్ని తీసుకొని దాంట్లో ఒక కుక్కర్లో తీసుకొని దాంట్లో ఒక 4 లవంగాలు వేసుకోండి, 2 చెక్క ముక్కలు వేసుకోండి. ఇలా వేసారు కదా. ఇప్పుడు ఒక ఉల్లిపాయను కోసేయండి. ఎందుకు ఉల్లిపాయ వేసారు ముందు అంటే, దాంట్లో చెప్పాను కదా స్మెల్ ఉంటుందని, ఆ స్మెల్ రాకుండా నేనైతే ఉల్లిపాయ వేసానమాట. పసుపు కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటానండి. పోసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా విజిల్స్ రానిస్తానమాట. ఇదిగోండి, ఎక్కువ నీళ్ళు పోయకండి. ఎక్కువ నీళ్ళు పోస్తే బయటకు చిమ్మేస్తుంది, అదంతా చిరాకు అయిపోతుంది స్టవ్ అన్నీ. కాబట్టి తక్కువ నీళ్ళు పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కూడా మీరు ఈ తలకాయని ఉడకనివ్వండి. 3 విజిల్స్ రావాల్సిందేనండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత మీరు ఇదే కుక్కర్ పెట్టుకున్నా పర్లేదు, ఇంకో కుక్కర్ పెట్టుకున్నా పర్వాలేదు. దాంట్లో అప్పుడు ఒక 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ, మెత్తగా ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడైతే దానికోసం మసాలాస్ అయితే చూడండి, గరం మసాలాస్ అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మిక్సీలో వేసే మసాలా అయితే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, మిరియాలు 1 స్పూను, జాజికాయ కొంచెము, 1 స్టార్ పువ్వు, 4 లవంగాలు, చెక్క, గసగసాలు వచ్చి 1 స్పూన్ వేసుకోండి. ఎల్లుల్లిపాయ 1 గబ్బం తీసుకోండి. ఇదిగోండి, 1 అంగుళానికి ఇంకా ఎక్కువ అల్లం. ఇదంతా ఒకసారి మిక్సీ అయిన తర్వాత, మెత్తగా అయిన తర్వాత, ఇవన్నీ కాబట్టి గింజలు కాబట్టి మెత్తగా అయిన తర్వాత గసగసాలు అయితే నలగవండి ఉల్లిపాయ వేస్తే. అందువల్ల ముందు ఇది మిక్సీ అయిన తర్వాత గసగసాలు వేద్దాం. అలాగే 2 ఇలాచీ కూడా వేసుకుందామండి, మంచి స్మెల్గా ఉంటుంది. ఇలాచీ కూడా కంపల్సరీ వేయాల్సిందే. ఇప్పుడైతే మనం మెత్తగా చేసుకున్నాక పేస్ట్ లాగా అది. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయను కూడా పేస్ట్ చేసుకుందాం. ఇంకంతేనండి, మనం ఓన్లీ పేస్టే వేస్తాం. ఇంక దీంట్లో వేయాల్సిన పచ్చిమిరకాయలు తప్పించి ఇంకేం ఉండవు. కరివేపాకు అవి. ఇదిగోండి, అదే కుక్కర్ తీసుకోండి. ఇంకా మళ్ళీ వేరే ఎందుకు, అదే ఈ కుక్కరే మీరు ఉడకబెట్టారు కదా తలకాయని, ఉడకబెట్టి ఆ ముక్కలన్నీ పక్కకు తీసుకోండి. తీసుకొని శుభ్రంగా అదే పెట్టేసేసుకొని ఒక 7 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొంచెం నీచు కూర కాబట్టి ఒక 7 ఉంటేనే మనకి బాగుంటుంది. 7 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మీకు హీట్ అయిన తర్వాత ఆయిల్ బేరీస్ ఒక 2 వేసుకోండి. మంచి గరంగా ఘాటుగా ఉంటుందండి. ఎవరికైనా జలుబు అటువంటివి ఉన్న వాళ్ళు తప్పకుండా ఇదైతే మీరు తీసుకున్నారనుకోండి, జలుబు అయితే పటాపంచలైపోతుందండి. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇది. దీంట్లో ఉన్న పులుసు అనమాట. పచ్చిమిరపకాయలకు 3 వేసుకోండి. ఇలా నిలువుగా కోసి పచ్చిమిరపకాయలకు 3 వేసుకొని కరివేపాకు కూడా వేసుకోండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత చాలా బాగుంటుందండి, ఘాటుగా ఉంటుంది. మనం మీకు మిక్సీలో వేసుకున్న టేస్ట్ ఇది.
ఉల్లిపాయ కూడా వేసేసామండి. మనం ఇంక ఉల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు, అన్ని పేస్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంపార్టెంట్గా ఆ మసాలాని, ఇప్పుడు వేసిన మసాలాని బాగా మంచి కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. ఏమాత్రం పచ్చి పచ్చిగా ఉండకూడదు. మీకు మంచిగా టేస్ట్ రావాలి తలకాయ అనుకుంటే మాత్రం ఒక ఎర్రటి కలర్ వచ్చే వరకు కూడా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మీరు దాన్ని వేయించుకోవాలి. ఒకవేళ మాడిపోతుంది అనుకోండి, కొంచెం వాటర్ అయితే చల్లుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఉంటే మీకు మాడదనమాట. మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా మీరు ఇలా మసాలా వేయించుకుంటేనే మీకు తలకాయ కూర అనేది అదిరిపోయే టేస్ట్ అయితే వస్తుందండి. సరే, నేను వాటర్ పోసి వేయిస్తున్నాను. ఇలా వేయించినప్పుడు చాలా 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 బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఎవరైనా ఇలా వేయించకుండా మీరు తలకాయ కూర చేసుకున్నట్లయితే ఇలా వేయించి చేసుకోండి, ఎంత బాగుంటుంది అనేది మీకు తెలుస్తుంది. మీకు హోటల్లో కూడా ఇటువంటి కర్రీ అయితే దొరకదు. ఇదిగోండి, ఇప్పుడు తలకాయని మనం ఉడకబెట్టిన తలకాయని బాగా కలర్ వచ్చిన తర్వాత మసాలా నేనైతే తలకాయ ముక్కలు ఉడకబెట్టినవి వేసేసానండి. 3 విజిల్స్ వరకు ఉడకబెట్టానండి వీటిని. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి. మనం సాల్ట్ అసలు ముందు వేయలేదు. సాల్ట్ ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం మనం మిరియాలు వేసామండి, మీరు గుర్తుపెట్టుకోండి. నేనైతే టేబుల్ స్పూన్ నర మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మిరియాలు ఘాటు ఉంటుంది మీకు, అందువల్ల కారాన్ని మనం కొంచెం తగ్గించుకుందాం, లెస్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు కారం వేసుకుంటే మీకు ఘాటు రావాలి కదా, ఆ పులుసులో మీకు ఘాటు రావాలి. బాగా మగ్గిన తర్వాత మీరు వాటర్ అయితే పోసుకోండి. దీంట్లో వాటర్ వస్తాయి కదా, కొంచెం మనం వాటర్తో పోసాం కదా, ఆ వాటర్ కొంచెం అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు తగినంత వాటర్ ఎంత పోసుకోవాలి అంటే 1 చెంబుడు నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఇప్పుడు మీరు ధనియాల పొడి మనం వేయలేదు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి యాడ్ చేసామండి. ధనియాల పొడి అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, మస్ట్గా అసలు వేయాల్సింది ధనియాల పొడి. దాంట్లో మనకి మంచి అరోమా వస్తుంది, చాలా బాగుంటుంది. ధనియాల పొడి వల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. 1 చెంబుడు వాటర్ అయితే పోస్తానండి. మీకు అట్లా ఇట్లా కాదండి, 1 లీటర్ వాటర్కి అయితే పోస్తాను నేను. 1 లీటర్. మీకు బోన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సూప్ మీకు కావాలి కాబట్టి మీకు 1 లీటర్ వాటర్ అయితే సరిపోతుందండి. 1 లీటర్ ఎగ్జాక్ట్లీ పోయండి. ఇప్పుడు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. మనం కొంచెం ముందు 1 స్పూన్ సాల్ట్ వేసాము, ఆ తర్వాత కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు సాల్ట్ అనేది మీ ఇష్టం, మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా పోసిన తర్వాత మనం మెదడు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మెదడుని కూడా యాడ్ చేసేయండి. కొత్తిమీర 3 గుప్పుళ్ళు కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసినా కూడా మంచి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. ఈ సూప్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు ఇది జలుబు ఎవరైనా సఫర్ అవుతూ ఉంటే తప్పకుండా అయితే ఇది చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి. ఇటువంటి స్మెల్ కానీ ఏమీ ఉండదు. ఇవన్నీ ఇప్పుడు లిడ్ అయితే మనం క్లోజ్ చేస్తాం. అన్నీ ఆల్మోస్ట్ మొత్తం అయితే వేసేసామండి, ఇంక వేయాల్సింది ఏమీ లేదు. మనం ముందు 3 విజిల్స్ అండి, ఇప్పుడు 7 విజిల్స్ రానివ్వండి. మీకు ఇంకా ముక్క మెత్తగా అవి చాలా బాగుంటుంది. ముందు ఆ ముక్కలో ఉన్న జ్యూస్ అంతా ముక్కలో ఉన్నది వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట, పులుసులోకి. చాలా బాగుంటుంది. అందువల్ల మీకు తప్పనిసరి ముందు 3 విజిల్స్, తర్వాత 7 విజిల్స్ వేయించాల్సిందే. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం దాన్ని సర్వ్ అయితే చేసేసుకుందాం. చూసారు కదా, ఎమ్మీ ఉంటుందంటే మీరు తప్పకుండా నమ్మాలంటే తప్పకుండా నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్లయితే ఎలా ఉంటుంది అనేది మీకైతే తెలుస్తుందండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా మీకు పెట్టింది మీకు అప్డేట్గా వస్తుందండి. ఇవి చూసారు కదా, మనమైతే సర్వ్